రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే గత 2-3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది గేమ్ చేంజర్. దీంతో అప్డేట్స్ కాస్త ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఫైనల్గా ఈసారి చరణ్ బర్త్డే నాడు జరగండి జరగండి అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారని అనుకున్నారు అభిమానులు. కానీ రిలీజ్ డేట్ లేకుండానే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అనే డౌట్ అలాగే ఉండిపోయింది. ఈ విషయంలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్లో మాట్లాడుతూ, మరో 2 నెలల్లో గేమ్ చేంజర్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఖచ్చితంగా 4-5 నెలల్లో సినిమా విడుదలవుతుందని అన్నారు. ముఖ్యంగా మరో 5 నెలలు నన్ను తిట్టుకోకుండా ఉండండి, సినిమా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చూస్తే జూలై లేదా ఆగస్టులో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటే ఆగస్టు 15న రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే పుష్పరాజ్ ఈ డేటును లాక్ చేసుకున్నాడు. ఈసారి అస్సలు తగ్గేదేలే అంటూ అనుకున్న డేటుకి రిలీజ్ చేస్తామని పుష్ప 2 మేకర్స్ చెబుతున్నారు. కానీ దిల్ రాజు లెక్క ప్రకారం చూస్తే ఆగస్టులోనే గేమ్ చేంజర్ వచ్చేలా ఉంది. ఒకవేళ పుష్ప 2 వాయిదా పడే ఛాన్స్ ఉందా, లేదంటే పుష్ప 2కి పోటీనా అనే డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేయకపోయినా పుష్ప 2 రిలీజ్కు అటు ఇటుగా 1-2 వారాల గ్యాప్లోనే గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. పోనీ మరీ వెనక్కి వెళ్దామంటే సెప్టెంబర్ 27న ఓజీ, అక్టోబర్ 10న దేవర వస్తున్నాడు. కాబట్టి గేమ్ చేంజర్ వస్తే ఈ 3 సినిమాల మధ్యనే థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ పుష్ప 2కి పోటీగా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. లేదంటే అక్టోబర్ ఎండింగ్లో దీపావళికే గేమ్ చేంజర్ రావాల్సి ఉంటుంది. మరి దిల్ రాజు ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి.